చూద్దాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లేటువంటి రైళ్లు రద్దయ్యాయని స్టేషన్లో వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో 14, 15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు, 5 చిన్నారులు, 4 పురుషులు ఉన్నారు. ఊపిరాడక పలువురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అత్యున్నత విచారణకు కేంద్రం ఆదేశించింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని అన్నారు. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. ఇక ప్రయాగ్రాజ్కు వెళ్లేటువంటి రైళ్లు రద్దయ్యాయని స్టేషన్లో వదంతులు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు, 5 చిన్నారులు, 4 పురుషులు ఉన్నారు. ఇక మరోవైపు ఊపిరాడక పలువురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అత్యున్నత విచారణకు కేంద్రం ఆదేశించింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.